పాలకొల్లు పట్టణంలో ప్రధాన మురుగు డ్రైన్లో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ప్రధాన మురుగు డ్రైనేజీలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో తక్షణ చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ముందుగా పట్టణంలోని దమ్మయ్యపర్తి కోడు, బెజవాడ కోడు తదితర డ్రైన్ పూడికతీతను చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. 30 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, నివసిస్తున్నాము. కానీ ఎప్పుడు ఒకసారి తీశారు 2018లో, కానీ పని పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం చేస్తామన్నారు, చేయలేదు. అసలు ఈ రామానాయుడు గారు వచ్చాక నేను ముందు దమయపర్తి కూడా చేస్తానని మాట ఇచ్చారు. అలాగే ఆయన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయనకి కృతజ్ఞతలు. పని మొదలుపెట్టారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రామానాయుడు గారు మినిస్టర్ అయిన తర్వాత డ్రైన్స్ పెట్టించుకుంటున్నారు. దానికి తోడు మంచి కమిషనర్ గారు మాకు దొరికారు. ఇంతకుముందు కమిషనర్ గారు ఎవరు కూడా ట్రైన్స్ చూడటం కానీ ట్రైన్స్ పట్టించుకోవడం కానీ లేదు. ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు చొరవ తీసుకుని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయన అప్పుడే చెప్పడం జరిగింది, ఈ దమ్మయ్యపతి కోడ్ బాగు చేస్తానని చెప్పి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ దమ్మయ్యపతి కోడ్ ఒక 1 వీక్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసిల్టింగ్ చేస్తున్నారు. ముంపుకు గురవుతున్న ఆ ప్రాంతాలను పరిశీలించి మాతో కలిసి అంతా పరిశీలన చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము బస్టాండ్ సెంటర్లో, అలాగే ఎల్లార్పేటలో ఏ అయితే ఇళ్ల మధ్యలో డ్రైన్ ఉందో అవన్నీ మునిగిపోవటం, అలాగే పూలపల్లిలో బెజవాడ కోడు మునిగిపోవటం, ఆ కృష్ణసాయి నగర్లో ఆ రైల్వే ట్రాక్ కిందగా వెళ్ళే బెజవాడ కోడు కూడా మునిగిపోవటం, అవన్నీ ఈ దమయాపతి కోడు మునిగిపోవటం రామానాయుడు గారు గమనించి మాకు ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా మేము అవన్నీ చేసుకుని వచ్చి లాస్ట్గా ఈ దమయాపతి కోడ్ని బిగిన్ చేయడం జరిగింది. దీన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏ అయితే సూచనలు జారీ చేశారో ఆయన సూచనలో భాగంగా ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చక్కగా వారి ఇళ్ళే కూడా ముంపుకు గురవ్వకుండా, వాళ్ళు దోమల బారిన పడకుండా, అనారోగ్యాలకు గురి కాకుండా ఇమ్మీడియట్గా చేయవలసిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చినందువల్ల మేమందరం కూడా మా ఆఫీస్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కానీ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కానీ, మా ఇంజనీర్స్ కానీ, మా సెక్రటరీస్ కానీ అందరూ కూడా ఈ దమయాపతి కోడ్ మీద పడిపోయి అందరం కూడా ఈ వర్క్ని కంప్లీట్ చేయటానికి గౌరవ మంత్రివర్యుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయటానికి మేము ఈ డ్రైన్ని ప్రక్షాళన చేస్తాం.